హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈరోజు నేను మీకు గోల్డెన్ మిల్క్ గురించి చెప్పబోతున్నాను. గోల్డెన్ మిల్క్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, గోల్డెన్ మిల్క్. యాక్చువల్గా ఈ గోల్డెన్ మిల్క్ ఇండియన్ ఫుడ్ అనమాట. అంటే ఏన్షియన్ డేస్ నుంచి మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఫుడ్. కానీ దీన్ని మన ఇండియన్స్ కంటే అదర్ కంట్రీస్ వాళ్ళే ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తున్నారు. సో మనము రెస్టారెంట్స్కి కానీ మాల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి మిల్క్ షేక్స్ కానీ డిఫరెంట్ మాల్స్ కానీ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుని ఇంట్రెస్ట్గా తాగుతూ ఉంటాము. బట్ ఈ గోల్డెన్ మిల్క్ గురించి అంత పెద్దగా శ్రద్ధ చూపించాం. కానీ అదర్ కంట్రీస్లో బయటికి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ పెట్టి వాళ్ళు గోల్డెన్ మిల్క్ చాలా డాలర్స్ పెట్టి మరి కొనుక్కుని తాగుతూ ఉంటారట. ఈ గోల్డెన్ మిల్క్ అంటే ఏదో చాలా కష్టమైంది అనుకునేరు. చాలా సింపుల్. మన ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఈ గోల్డెన్ మిల్క్ని. అయితే ఈ గోల్డెన్ మిల్క్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బాడీ డిటాక్సిఫైయింగ్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పంపించేయబడతాయి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల. అలాగే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లెన్స్ అవుట్ చేస్తుంది అనమాట. సో వేస్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా క్లెన్స్ చేసేస్తే మనకి చాలా ఈజీగా బ్లడ్ ఫ్లో అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది యాంటీ ఏజింగ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి తొందరగా వయసు మీద పెరగటం అనేటటువంటిది బయటికి, అంటే స్కిన్ కానీ హెయిర్ కానీ పాడవకుండా బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటాం కదా. సో అలా కనిపించాలి అని అంటే దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే మనకి దీనివల్ల ఇంకా చాలా మేలు చేకూరుతుంది మన హెల్త్కి. అండ్ అదేవిధంగా పర్టికులర్గా ఇది వింటర్ సీజన్ కదా, మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఈ 4 months కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన బాడీ కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే మనకి మంచిగా ఉంటుంది. ఈ చలిని తట్టుకుని ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయాలి కదా. మనకి ఈ సీజన్లోనే మనకి కరెక్ట్గా ఇమ్యూనిటీ పవర్ ఉంటే జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో గోల్డెన్ మిల్క్ తయారు చేసుకొని ప్రతిరోజు రాత్రిపూట రెగ్యులర్గా తీసుకుంటే గనక మనకి చాలా మంచి జరుగుతుంది. ఓకే, మరి గోల్డెన్ మిల్క్ గురించి ఇంత చెప్తున్నాను కదా, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలనుందా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీని ప్రిపరేషన్స్ ఏంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూసేద్దాం. వ్యూవర్స్, గోల్డెన్ మిల్క్ తయారు చేయడానికి మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పాలు. సో 1 గ్లాస్ పాలు కావాలి. మనకి పాలల్లో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ మనకి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పాలు మనకి చాలా మేలు చేస్తాయి. సో మెయిన్ ఇంగ్రీడియంటే ఇందులో మిల్క్ యూస్ చేస్తామన్నమాట. అండ్ తర్వాత మనకి గోల్డెన్ మిల్క్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. సో ఈ పసుపే మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇది గోల్డెన్ మిల్క్ అయ్యిందనమాట. సో మన ఏన్షియంట్ డేస్ నుంచి కూడా మనకి హెల్త్కి మంచి బెనిఫిట్ ఇచ్చేటటువంటిది పసుపు. సో ఈ పసుపుని మన రెగ్యులర్గా డైట్లో మన పెద్దలు ఎప్పుడో యాడ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే పసుపు క్యాన్సర్ని కూడా అంతం చేయగలిగినటువంటి శక్తివంతమైనది. సో పసుపు బంగారం కంటే విలువైనది అని చెప్తారు కదా. కాబట్టి పాలల్లో పసుపు కలుపుకుని తాగితే మనకి అనేక రకాలైనటువంటి రోగాలు నయం అవుతాయి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్ పౌడర్. సో పెప్పర్ వచ్చేసి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, అంటే నల్ల మిరియాల పొడి అనమాట. సో పెప్పర్ మనం తీసుకోవటం వల్ల వింటర్లో ఎదుర్కొనేటటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. అండ్ అదేవిధంగా ఈ పెప్పర్ని మనము తీసుకోవడం వల్ల పసుపు లోపలికి అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి కావాలి కొంచెం కుంకుమ పువ్వు. ఇది స్కిన్ కాంప్లెక్షన్ని ఎన్హాన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కుంకుమ పువ్వుని పాలలో కలుపుకొని తాగితే మన కలర్ ఇంప్రూవ్మెంట్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి కుంకుమ పువ్వు బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా మనకి పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి కొంచెం ఆవు నెయ్యి కావాల్సి ఉంటుంది. సో ఈ ఆవు నెయ్యి వచ్చేసి మనము ఒక పావు స్పూన్ యూజ్ చేస్తాము అంతే. సో అది కూడా మనము రెగ్యులర్గా మన గోల్డెన్ మిల్క్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ పాలు కూడా బౌల్లో వేసేద్దాము. అండ్ ఇవి పచ్చి పాలు. దీన్ని ఫస్ట్ బాగా మనము కాగబెట్టాలి. పాలు కాగిన తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. పాలు బాగా మరిగేయండి. మరిగినటువంటి ఈ పాలల్లో మనము ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ ఈ టర్మరిక్ పౌడర్ని అందులో వేసేసేయాలన్నమాట. ఫుల్గా ఎక్కువ టర్మరిక్, అది కూడా మంచి పసుపు తీసుకుంటే మీకు మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇదేంటి పెప్పర్ పౌడర్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా పెప్పర్ పౌడర్ తీసుకోవటం వల్ల పసుపు అబ్జార్ప్షన్ అవుతుందని. సో ఒక పావు స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మంచి అరోమా వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది.
అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఇంకొంచెం సేపు దీన్ని బాగా మరిగించాలి. సో ఇలా బాగా దీన్ని మరిగించి బాగా చిక్కగా వచ్చేలాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో పసుపు మనకి టేస్ట్ పాలల్లో ఏంటి అని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, బట్ కానీ ఇది మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అండ్ దీంతోపాటు నెక్స్ట్ మనం ఇంకా ఏం యాడ్ చేయాలి అని అంటే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. సో ఈ కుంకుమ పువ్వును కూడా జస్ట్ 2 రేకలు వేయాలి, ఎక్కువగా వేయకూడదు. కుంకుమ పువ్వు కూడా ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుందన్నమాట. ఒకవేళ ఇంత ఎక్కువ క్వాంటిటీలో పసుపు తాగలేని వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. సో 2 రేకలు కుంకుమ పువ్వుని నేను ఇందులో యాడ్ చేశాను. పాలల్లో కుంకుమ పువ్వు కొంచెం లైట్గా పసుపు వేసుకొని కూడా రాత్రిపూట చాలామంది తాగే అలవాటు ఉంది. సో దాంట్లో కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేయాలి. ఇది బాగా చిక్కగా దగ్గర పడే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనము కొంచెం లైట్గా ఒక 1/2 స్పూను ఆవు నెయ్యి యూస్ చేయాలి. కేవలం ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేయాలండి. సో మనకి తినడానికి వీలుగా ఉండేటటువంటి నెయ్యి ఉంటుంది కదా, సో అలా అనమాట. ఒక 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యిని ఇందులో యాడ్ చేయాలి. ఇది మనకి ఈజీగా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తీసుకోవచ్చు. చాలా ఈజీగా వాళ్ళకి ఏంటంటే డెలివరీ ఫ్రీగా అవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నార్మల్ పీపుల్ కూడా పాలల్లో లైట్గా ఆవు నెయ్యి అండ్ పాలు కూడా ఒకవేళ ఆవు పాలు అయినా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో దీన్ని ఇలా బాగా తిప్పి ఇది మొత్తం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. మన గోల్డెన్ మిల్క్ రెడీ అయిపోయిందండి. దీన్ని వడగట్టు కాకుండానే ఇలా వడగట్టకుండా ఇలానే తాగాలి. ఇది మనకి చాలా చాలా మేలు చేస్తుంది. సో మన గోల్డెన్ మిల్క్ రెడీ అయిపోయింది. ఈ గోల్డెన్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఇలా గోరువెచ్చగానే తీసుకోవటం వల్ల బ్లడ్ వెజిల్స్ అనేవి ఫ్లష్ అవుట్ అవుతాయి అండ్ క్లెన్స్ అవుతుంది. మనకి డిటాక్సిఫైయింగ్ ఉంటుంది. యాంటీ ఏజింగ్ డ్రింక్లోకి ఇది వస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా మేలు చేస్తుంది. ఎవరికైతే వేడి చేసేటటువంటి శరీరం ఉందో వాళ్ళు దీన్ని ఆల్టర్నేట్ డేస్లో తీసుకోండి. నార్మల్ బాడీ ఉంటే కనుక రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. పర్టికులర్లీ వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారు కదండి గోల్డెన్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఈ గోల్డెన్ మిల్క్ని చాలా సింపుల్, పాలు అలాగే మనకి కావాల్సినటువంటిది మెయిన్ గోల్డ్ కలర్లోకి రావడానికి ఏన్షియన్ డేస్ నుంచి ఉపయోగిస్తున్నటువంటి టర్మరిక్, దాంతోపాటు కొంచెం కుంకుమ పువ్వు, ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి ఆవు నెయ్యి అండ్ అలాగే వింటర్లో మనని ప్రొటెక్ట్ చేయడానికి పెప్పర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితోనూ గోల్డెన్ మిల్క్ తయారు చేసుకున్నాం కదా. సో ఈ గోల్డెన్ మిల్క్ని ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందుగా, అంటే మీరు ముందుగానే ఒక 2 గంటల ముందే భోజనం చేయాలి పడుకోవడానికి. సో భోజనం చేసిన తర్వాత ఒక అరగంట ముందు పడుకోవడానికి ఈ గోల్డెన్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి. కనీసం ప్రతిరోజు కుదరకపోయినా ఆల్టర్నేట్ డేస్లో అయినా చిన్న గ్లాస్ ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అండ్ అదేవిధంగా మీరు చాలా హెల్తీగా యూత్ఫుల్గా కూడా కనిపిస్తారు. సో తయారు చేస్తారు కదా, తయారు చేసి తాగి ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో ఎలాగో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారో తప్పకుండా తెలియచేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.